ఈ జనరేషన్‌లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ అయితే కన్ఫర్మ్‌గా ఉంటుంది. సమ్మర్‌లో కావచ్చు, వింటర్‌లో కావచ్చు, సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లల్లో ఏసీని ఫిక్స్ చేసుకొని ఉంటారు. అయితే ఏసీ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి తప్పకుండా. లేకపోతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారంటున్నారు ఎక్స్‌పర్ట్. ఇంతకీ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అనేవి? ఏంటి ఆ జాగ్రత్తలు అనేవి ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఏసీ మీ ఇంట్లో ఉంటే కనుక ఈ జాగ్రత్తలు పాటించండి. ఏసీని సీలింగ్‌కు దగ్గరగా అమర్చకూడదంట. అలాగే ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అందులో ఎలాంటి క్రిమి కీటకాలున్నా లేకపోతే ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా సరే తర్వాత పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్లోర్ నుంచి 7 లేదా 8 అడుగుల ఎత్తులో మాత్రమే ఏసీ అనేది ఫిక్స్ చేసుకొని ఉండాలి. అలాగే సూర్యకిరణాలు పడే దగ్గర మాత్రం ఏసీ ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్ మాత్రం పెట్టకూడదని చెప్తున్నారు. లేకపోతే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయంట. అండ్ ఏసీ ఆన్ చేయడానికి ముందే గాలి బయటకు వెళ్ళే వాటిని అన్ని కూడా క్లోజ్ చేయాలి. ఓపెన్ గా పెట్టుకోకూడదు. అండ్ ఏసీ రన్నింగ్ లో ఉండేటప్పుడు ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అది స్పీడ్ గా ఉండకూడదు, లిటిల్ బిట్ స్లోగా ఉండాలి. అండ్ టెంపరేచర్ వచ్చేసి చాలా మంది కూడా 16 డిగ్రీస్, 18 డిగ్రీస్, 19 డిగ్రీస్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా 25 డిగ్రీస్ వరకు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇదే మంచి టెంపరేచర్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ సాధ్యమైనంత వరకు కూడా 5 స్టార్ రేటింగ్ సర్వీసెస్ సెంటర్స్ మన నియర్ బై ఉండి దగ్గర ఉండేటటువంటి ఆ కంపెనీలకు సంబంధించిన ఏసీలు మాత్రమే కొనుక్కోవాలి. లేకపోతే సర్వీసింగ్ వచ్చినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటించారా?